కడుపుతో ఉన్నప్పుడు అమెరికా వెళ్ళి ఆ పైన జర్నీ చేయకూడదని అక్కడ డాక్టర్ల చేత సర్టిఫికేట్ తీసుకుని అక్కడే పిల్లల్ని కానీ ఆ పిల్లలు అమెరికన్ పౌరులు కాబట్టి వాళ్ళకి పౌరసత్వం వచ్చి వాళ్ళ సంరక్షకులుగా వాళ్ళు మేజర్ అయ్యే వరకు కూడా తల్లిదండ్రులకి వీసాలు వచ్చి ఇవ్వాల్సి వచ్చి ఆ పైన 18 ఏళ్ళ దాకా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చి అమెరికా పౌరసత్వం ఇవ్వాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తున్నటువంటి ల్యాప్సెస్ మీద సీరియస్ చర్య తీసుకుంది అమెరికా. బర్త్ టూరిజం మీద ఉక్కుపాదమే మోపింది. పిల్లల గండానికి అమెరికాకు వచ్చే వాళ్ళని నియంత్రిస్తోంది. ఒక్క జూలై నెలలోనే 9వ నెల గర్భంతో ఉండి అమెరికాకు వచ్చిన 600 మంది వీసాలను రద్దు చేసి బర్త్ టూరిజం నిరోధక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో చెప్పారు. మరొక కఠిన వీసా నిబంధనల కారణంగా అమెరికాకి ఏడాది వచ్చిన విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఫాల్ సీజన్లో 1.12 లక్షల మంది తగ్గిపోయారు. అంటే 1,00,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు.